ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీలను రద్దు చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాసిన అంశం. అందరూ అనుకున్న రైతులు నమ్మి ఆనాడు ఆ ప్రభుత్వం ఆ 14,000 పైచులకు ఎకరాలకు ఇచ్చినటువంటి కంపెన్సేషన్ ఎకరానికి 8 నుంచి 10 లక్షల రూపాయలు. అందులో అసైన్మెంట్ ఉన్న వాళ్ళకు తక్కువ, సొంత పట్టా భూములు ఉన్న వాళ్ళకు 10 లక్షల రూపాయలు, 18 లక్షల రూపాయలు ఇచ్చింది. కానీ ఇవాళ ఫార్మాసిటీ రద్దు అవుతున్నప్పటికి కూడా 1 ఎకరం విలువ 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఉన్నటువంటి భూముల్ని ఇవాళ ఫోర్త్ సిటీ పేరిట, హ్యాపెనింగ్ సిటీ పేరిట ఆ భూముల్ని అట్లే గుంజుకొని మరికొన్ని 30,000 ఎకరాలు అన్నమాట, 30,000 ఎకరాలు అంటే ఇంకొక 10-15,000 ఎకరాలు జమ చేసుకొని రైతుల కళల్లో మట్టి కొట్టి తల్లిని బిడ్డను వేరు చేసినట్టుగా రైతాంగాన్ని భూమి నుంచి వేరు చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా, రియల్ ఎస్టేట్ మాఫియాకి ఇవాళ డోర్లు ఓపెన్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దాంట్లో ఆ 30,000 ఎకరాలలో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టినట్టుగా, గ్రీనరీ వచ్చినట్టుగా ఒక రంగుల ప్రపంచాన్ని చూపిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అడుగుతా ఉన్నా, ఇవాళ ఫార్మాసిటీలను రద్దు చేస్తా అని చెప్పిన మీరు, ప్రజాభిప్రాయ సేకరణతో మేము నిర్ణయం తీసుకుంటాను మీరు, కొడంగల్లో ఎందుకు మళ్ళీ మీరు ప్రజలు గత 8 నెలలుగా మాకు ఫార్మాసిటీ వద్దు, మా గ్రామాలలో మా చిచ్చు పెట్టకండి, మాకు ఇక్కడ ఎకరం భూమి 40 నుంచి 60 లక్షలు ఉన్నది, మీరు ఇస్తా అంటున్న డబ్బు 8 లక్షలు 10 లక్షల రూపాయలు, ఈ డబ్బు మాకు వస్తే తాగి ఖర్చు పెట్టుకుంటాం, భూమి నుంచి వేరైపోతే దిక్కులేని పక్షులం అయిపోతాం, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రామాల్లో ప్రజలకి అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లికి భూతాల్ని మాత్రమే ఎందుకు ఈ భూముల మీద మీరు కన్నేసినని చెప్పి రైతులు ససేమిరా ఇవ్వనని చెప్పిండ్రు. వాళ్ళకు వాళ్ళే పాదయాత్రలు చేసిండ్రు, వాళ్ళకు వాళ్ళే ధర్నాలు చేసుకున్నారు, కనపడ్డ వాళ్ళందరికీ దరఖాస్తు ఇచ్చి కాళ్ళు మొక్కిళ్ళు దండం పెట్టిండ్రు. చివరికి ఇంత జరిగినా కూడా ప్రభుత్వం వెనుకకు తగ్గకుండా బెదిరించుడు, మీరు కనుక ఇవ్వకపోతే మీ అంతు చూస్తామని చెప్పి చేయడం ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత మొన్న మళ్ళీ కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణ కోసం పోయిండు. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా పోకూడదు. వాస్తవంగా అక్కడి ప్రజానికం అంతా కూడా మేము 8 నెలలుగా మొరబెట్టుకున్నా, మమ్మల్ని పట్టించుకొని మీరు ఇవాళ మా పల్లెలకు ఎట్లా వస్తుందని చెప్పి వాళ్ళను ఎలగొట్టిండు. ఎలగొడితే స్వయంగా కలెక్టర్ గారే చెప్పిండ్రు మా మీద దాడి జరగలేదని చెప్పి. వాళ్ళని ఆ ప్రజల మీద 100 మంది పోలీసులు రాత్రిపూట దాడి చేసి ముసుగులు కట్టుకొని వాళ్ళ ముఖాల మీద బట్టలు కప్పి వాళ్ళు హింసించినటువంటి తీరు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం, గిరిజన సమాజం కావచ్చు, దళిత సమాజం కావచ్చు, పేద రైతాంగం కావచ్చు కన్నీళ్ళు పెడతా ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు ఈ లగిచెర్ల చుట్టుపక్కల 4 ఊర్లకు సంబంధించిన సమస్య అనుకుంటున్నారు. కానీ ఇవాళ వాళ్ళకైంది గతి, రేపు మాకైతేనటువంటి భయం ఉన్నది వాళ్ళకి. ఇప్పటికే పోలేపల్లిలో భూములు కోల్పోయినటువంటి రైతులకి ఇవాళ ఈయన చెప్పినట్టు వాళ్ళు చెప్పినప్పుడు ఉద్యోగాలను కూడా మీకే ఇస్తామని, ఏ ఉద్యోగాలు లేవు. కప్పులు కడిగే ఉద్యోగాలు, టాయిలెట్ కడిగే ఉద్యోగాలు, లిఫ్ట్ బాయ్లుగా ఉండేవాళ్ళు, అంట్లు తోమేవాళ్ళు, అటెండర్ నౌకరు తప్ప ఏ నౌకరు కూడా లేదు వాళ్ళకి. మళ్ళీ ఆ పోలేపల్లె సెజ్జులో పనిచేస్తున్న వాళ్ళు కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడో వచ్చిన తప్ప అక్కడ కాదు. వీళ్ళు అన్న మాట ఏంటంటే, అయ్యా మేము ఇయ్యమని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు, ఎందుకు పదే వస్తున్నారని చెప్తే ఇవాళ ఆ 8 నెలల పాటు ఉద్యమం నడిపినటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి జైల్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఈ కాలు మీద 3 కూర్చున్నారట పోలీసు వాళ్ళు, ఇది కాలు మీద 3 కూర్చున్నారట. ఆ టైర్ల రబ్బర్లతో కట్టినటువంటి వాళ్ళ 3rd డిగ్రీ వాడేటువంటి వాటితోటి 2 గంటల పాటు 2 అవర్స్ కన్నీళ్లు పెడుతున్నా, మొత్తుకున్నా. అంటే వాళ్ళ భూములు బలవంతంగా గుంజుకోవద్దని, మా భూములు మాకు కావాలని చెప్పి అడిగినందుకు, వీళ్ళేం నక్సలైట్లు కాదు, పరాయి భూములలో జెండాలు పాతలే, వీళ్ళు ఇతర భూములు కావాలని అడగలే, వాళ్ళ భూముల కోసం ఇవాళ ఆ హింసించిన తీరు. నిన్న జైలుకు పోతే
వాళ్ళు కన్నీరు మున్నీరైన పద్ధతి చూస్తుంటే నిజంగా రేవంత్ రెడ్డి ఎంత సాడిస్ట్ లాగా వివరిస్తుందో అర్థమవుతా ఉంది. ఆయన ఆ ప్రాంతం వాడు కాకపోయినా ఈ ప్రాంతానికి వచ్చి ప్రశ్నించే గొంతును నేను నాయకుని అవుతా అని చెప్తే మా ప్రాంతం మేము బాగుపడతామని చెప్పి ఓట్లేసి గెలిపించిన కర్మానికి ఒక ఈ పని చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆ ప్రాంత రైతులు అంటున్నారు ఏమొస్తుందో తెలియదు సార్, ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తుందా ఏమొస్తుందో తెలియదు, కానీ 1350 ఎకరాలు ఇంకొక 1500 ఎకరాలు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తుందని చెప్తాను. ఇవాళ ఈ సంవత్సర కాలంగా చూస్తున్నా నేను కూడా ఒక 25 సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను. అనేక మంది ముఖ్యమంత్రి చూసాం. మేము కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ గారిని చూసినాం, రోషే గారిని చూసినాం, కిరణ్ కుమార్ గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, మళ్ళీ ఈయనను చూస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే సంవత్సర కాలంగా వచ్చుడే హైడ్రాని మొదలుపెట్టండి. అంటే ప్రజలకి తెలుసుకునే వరకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెరువులు అంటేనే ప్రభుత్వ భూములు, చెరువులు అంటేనే మొత్తం ఎఫ్టీఎల్లో ఉండేటి కానీ బఫర్ జోన్లు కానీ మొత్తం గవర్నమెంట్ భూములు అనే పద్ధతుల పట వాళ్ళను దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీళ్ళంతా ఆక్రమించుకొని కట్టుకున్న ఇల్లు, వీళ్ళ వల్లనే హైదరాబాద్కు వరదలు వస్తున్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తర్వాత తెలిసింది ఈ భూములని కూడా పట్టా భూములని 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్ళు అనే విషయం తర్వాత తెలిసింది. ఎక్కడ కూడా ఇల్లీగల్ ఆక్రమించుకున్న భూములు కాదు, ఈవెన్ మూసీలో ఉన్నాయి కూడా. అట్లా అనేక పేదలను కూలగొట్టింది. ఆ వేదన ఇప్పుడు మళ్ళీ చెప్తే అది మళ్ళీ కన్నీళ్ళు వస్తాయి. నల్ల చెరువులో బుచ్చమ్మ అనే రైతు 3 బిడ్డలకు పంచిచ్చింది, సడన్గా వచ్చి కూలగొట్టిండు. అల్లుళ్ళు వచ్చి లొల్లి పెట్టిండ్రు, బిడ్డలు వచ్చి లొల్లి పెట్టిండ్రు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది. నా కొడుకు క్యాన్సర్ పేషెంట్ అయ్యా, నాది కూలగొట్టకు, నేను నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతికటోని అని చెప్తే కాళ్ళ మీద పడితే బూటు కాలుతో తన్నేలు తప్ప కనికరం రాలే. ఆనాడు హైడ్రాకు బాధ్యులు ఉన్న వాళ్ళు మాకు ఎవ్వరికి అడగాల్సి అక్కర్లేదు, ఏ కోర్టు మాకు చెప్పాల్సి అక్కర్లేదు, మేము కూలగొట్టు కూడా పోతూనే ఉంటాం, మమ్మల్ని ఎవరు బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని చెప్పి ఎంత అహంకారపూరితంగా చేసిండ్రు చూసిండ్రు. అది మొత్తం తెలంగాణ సమాజం అంటుకొని దాన్ని అంటే దాన్ని విధిరా అయిపోయింది. మళ్ళీ మూసి పడ్డాడు. మూసిలో కూడా మేము అందరం అంటున్నాం ఎంత దుర్మార్గులు అంటే, నర్మదా నది జరగలేదా? జరిగింది. ఇలా నమామి గంగా జరగలేదా? జరుగుతుంది. అట్లనే మూసీ నది కూడా జరగాల్సిందే. కానీ నీ ఎజెండా వేరున్నది. ఒకవేళ మూసీ నది జరగాలంటే నిజంగా 150,000 కుసకుల నీళ్లు పోవడానికి ఎంత డెప్త్ కావాలి, ఎంత విడ్త్ కావాలి, నువ్వు మార్కింగ్ చేస్తే తప్పులేదు. కానీ ఎక్కడెక్కడైతే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మంచి విలువైన భూములు ఉన్నాయో 270 మీటర్లు 300 మీటర్లు ఒక్కొక్క దిక్కు అంటే దాదాపు 1000 ఫీట్లు అటు ఇటు పెట్టి కొన్ని వేల ఇళ్ళు, దాదాపు 10-15 వేల ఇళ్ళు కూలగొట్టి ఆ భూములని చౌకగా గుంజుకొని అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి నేను మొదటి నుంచి అక్కడ పార్లమెంట్ సభ్యులు కాబట్టి మొత్తుకున్నాను. ఇప్పుడేమో 140 కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం రిలీజ్ చేసిన 18 నెలలు టైం పడుతుంది, ఇప్పుడే ఎందుకు అపోహలు పడుతున్నారు, ఇంకేం మొదలు కాలే కదా అని చెప్పి ఒకవైపు మాట్లాడుతున్నారు నంగనాచి మాటలు, ఇంకొక వైపు ఏమో బాగా చెప్తా మేము దీన్ని కూలగొట్టి తీరుతాం, నది ప్రక్షాళన చేస్తాం, నేను నెల రోజులు మొదలు పెడతాను అని మళ్ళీ అంటాడు. ఆర్బిఎక్స్ అని చెప్పి అనేక ఇళ్ళకు పెట్టాడు. అంటే ఇవాళ అదే అయిపోయింది. హైడ్రా అయిపోయింది, మూసి అయిపోయింది, లగిచెర్ల పరిస్థితి గిట్లున్నది. కానీ సంబరాలు మాత్రం చేసుకుంటారు. నేను అడుగుతున్న సంబరాలు చేసుకునేటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నాను, మీరు మహాలక్ష్మి 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా మీరు? ప్రతి మహిళకి, ప్రతి ఆడబిడ్డ పెళ్ళికి. దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇగో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 66 వాటిల్లో కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా 42 పేజీల వాళ్ళ డాక్యుమెంట్ కూడా చెప్తున్నా. అంటే 2,500 రూపాయలు ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇస్తా అని చెప్పిండ్రు. ఎవరికైనా ఇచ్చిండ్రా? భర్తలు చనిపోయిన వాళ్ళకు కానీ, ఇవాళ 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కానీ, భర్తలు వదిలిపెట్టినటువంటి ఒంటరి మహిళలకు కానీ మీరు ఏమి ఇస్తా అని చెప్పిండ్రు? ఈ ముష్టి 2,000 రూపాయలు అయింది, 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా మీరు?
మహిళలకే కదా మ్యాక్సిమం. ఇవాళ ఇదే మహిళలకు మీ గ్రూపులకి 5 లక్షల రూపాయల వడ్డీలు ఉండడం కాదు 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిన ఇచ్చినవాను. ఇవాళ పెళ్లి చేసుకునేటువంటి ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తా అని చెప్పిన 1 లక్ష రూపాయలతోడుగా ఇచ్చినవా? బంగారు తల్లి పథకం గతంలో కాంగ్రెస్ పార్టీ అది కూడా పునరుద్ధరిస్తా అని చెప్పిన ఇచ్చినవాను. ప్రతి చదువుకునేటువంటి ఆడబిడ్డకి డిగ్రీ చదివే ఆడబిడ్డకి స్కూటీ ఇస్తా అని చెప్పినవి ఇచ్చినవా? ఏమి ఇచ్చినావు నువ్వు? నేను అన్నీ అమలు చేసిన మహారాష్ట్ర పోయి పచ్చాబద్దాలు ఆడతాడు. ఈయన స్థాయి ఎంత, ఆయన బతికెంత, గక్కడ పోయి మోడీ ఎందుకు ఇడి అంటాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతాడు, ఇది అది అని చెప్పి బద్దలాడుతూ అంటారు. ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రగల్భాలు పలుకుతావు నువ్వు. ఇవాళ మహిళలని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడ కూడా ముందుకు పోయే ప్రసక్తి లేదు. రైతులు 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం చేస్తా అని చెప్పి చిటికలు వేసినావు. మేము ఆనాడే చెప్పినాం సాధ్యం కాదని, కానీ వేసినావు. నీ లెక్క నువ్వు సీఎం గారి ఆఫీస్ నుంచి వెళ్ళి వెలువడ్డ లెక్క ప్రకారమే 17,000 కోట్లు 18,000 కోట్లు అంటున్నావు. నిజమేంతో ఇంకా ఎవరికి తెలియదు. ఇవి ఎంతమంది రైతులకు చేసినావు తెలియదు. మొత్తం రైతులు బ్యాంకుల ప్రకారం 73 లక్షలు, మీరు చెప్పింది 64 లక్షలు, గవర్నమెంట్ వచ్చిందా చెప్పింది 44 లక్షలు. నీ లెక్క ప్రకారమే నువ్వు లాస్ట్ లెక్క తేల్చింది 34 లక్షల కోట్లు, ఇచ్చింది నువ్వు 17,000 కోట్లు అని అంటున్నావు. ఇది నిజమా అబద్ధం తెలియదు. రైతు రుణమాఫీ చేయలే. రైతు బంధు పేరు మార్చుకున్నావు, సంతోషం. ఆనాడు వాళ్ళు ఇచ్చేది 10,000 రూపాయలైంది, నేను ఎకరానికి సంవత్సరానికి 2 పంటకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి డిసెంబరు ఆ ఇన్స్టాల్మెంట్ని మార్చిలో ఇచ్చిన తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతుకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున రాలేదు. ఇవాళ కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పినావు. కౌలు రైతులకు మాత్రమే కాదు, రైతుల దగ్గర పనిచేసే రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు సంవత్సరానికి. ఇక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు. నీకు అడిగితే నీకు బాధ అవుతుంది, కోపం వస్తుంది. మమ్మల్ని నేను పిచ్చి కుక్క అరిచిందని అంటున్నావు, బుల్డోజర్కి చంపిస్తా అంటున్నావు. ఎక్కడ ఇచ్చినావు? నేను అడుగుతున్నా రైతులకి 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా రైతాంగానికి ఇస్తా అని చెప్పిండు. రైతు బంధు లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, 3 లక్షల వడ్డీ లేని రుణం లేదు, 5 లక్షల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్తుంది. నీ మేనిఫెస్టోలో అన్నీ ఉన్నాయి చూసినా. పత్తికి, మక్కలకు, కందులకు, పెసర్లకు ఒక్కటి కాదు సన్ఫ్లవర్కు అన్నిటికీ ఇస్తా అని చెప్పినావు. కొన్నిటికి 500 రూపాయలు, కొన్ని 400 రూపాయలు, కొన్ని 350 రూపాయలు, ఇట్లా అన్ని పంటలకు ఇచ్చినావు. ఇవాళ చివరికి ఒక సన్నవడ్లకు మాత్రమే ఇస్తా అని, ఆ సన్నవడ్లు కూడా మార్కెట్లో పోతే కొన్ని దిక్కు లేకపోతే ప్రైవేట్లో అమ్ముకున్నారు. మనం వరంగల్ జిల్లా తిరిగి వస్తే అంటున్నారు, సార్ ఏది ఇస్తున్నారు సార్, దొడ్డు వడ్లు కూడా కొనకపోతే నెల రోజుల పాటు కళ్ళంలో ఉంటే అమ్ముకచ్చుకున్నాం సార్ అంటున్నారు. రైతులు మోసం చేసినావు. నువ్వు ఎవరిని వదిలిపెట్టినావు? విద్యార్థులు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు 10,000 రూపాయలు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు 15,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు 25,000 రూపాయలు, పీజీ పాస్ అయిన 1 లక్ష రూపాయలు, పిహెచ్డి ఎంపీలు చేసిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు. ఎక్కడ పోయాని? ఓ తెలంగాణ విద్యార్థులారా, 2 లక్షల ఉద్యోగాలు నింపితిని అని చెప్తుంది. ఎన్ని నింపినవో ఇలా విద్యార్థుల లోకాన్ని తెలుసు. వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు 4,000 రూపాయల వృత్తి ఇస్తానన్నమాట. వాస్తవమా కాదా? ఇచ్చినవా? వాళ్ళకి 10 లక్షల రూపాయల చొప్పున గ్యారంటీ లేని రుణాలు ఇస్తా అని చెప్పినావు. ఇవన్నీ నీ మేనిఫెస్టోలో నేను చెప్తలేను. నిరుద్యోగ యువతకి 4,000 రూపాయల వృత్తి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి 10 లక్షల రూపాయల వడ్డీ లేని నీకు రుణం ఇస్తా అని చెప్పినావు. గ్యారంటీ లేని రుణం ఇస్తా అని చెప్పినావు. ఇచ్చినవా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి అసలు. మా ఆర్టీసీ కార్మికులు వాళ్ళకి 2 పిఆర్సీలు బాకీ ఉన్నావు, ఇంతవరకు ఇవ్వలే. ఇట్లా వాళ్ళనైతే రెచ్చగొట్టినావు. మా అంగన్వాడీ టీచర్ 18,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. మా స్కూళ్ళల్లో పేదలకు అన్నం వండి పెట్టేటువంటి మధ్యాహ్న భోజన వంటకాలకు నువ్వు ఇస్తానే 10,000 రూపాయలు ఇచ్చినవా?
ఇలా ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఆటో డ్రైవర్లకు ఇలా ప్రయాణికులు లేకపోతే గిలగిల కొట్టుకుంటున్నారు. చాలామంది సూసైడ్ చేసుకున్నారు. ఇవాళ అత్యధికంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరంటే ఇవాళ ఆటో డ్రైవర్లు. ఇన్స్టాల్మెంట్ లేవు. మొన్న నేను పనిగిరి కాలనీ పడుకుంటే ఒక ఆయన ఇట్లా ఇట్లా చూపిస్తుండే ఆపరేషన్ అయింది బిడ్డ అని. ఏమైంది అంటే యాసిడ్ తాగిన. ఎందుకంటే ఆటో 300 రూపాయలు కిరాయి కూడా వెళ్తలేదు, ఆటోకి 300 రూపాయలు అవుతుంది, కిరాయి కూడా వెళ్తలేదు బిడ్డ అంటున్నాను. ఇక నేను తను సాధించాలని చెప్పి అనుకొని యాసిడ్ తాగిన. కానీ కాలనీ వాసులంతా కూడా పైసలు వేసుకొని నన్ను బతికించిందని చెప్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఇస్తా అని చెప్పిన 12,000 రూపాయలు ఇయ్యలే. ఇట్లా ఎన్ని ఉన్నాయంటే ప్రతి ఊర్లో ఇవాళ మేము చెప్పినాం. అప్పుడు కడుపు నొప్పి లేస్తే ట్యాబ్లెట్ దొరకదు, కానీ కుతిలేస్తే మాత్రం బెల్ట్ షాపులో లిక్కర్ దొరుకుతుంది. గుడి పక్క పంటి లిక్కర్ షాపు, బడి పక్క పంటి లిక్కర్ షాపు, మహిళలు తిరిగే చౌరస్తాలలో లిక్కర్ షాపు, దాని పక్కకు పట్టి సిట్టింగులు. వాళ్ళు తాగి అక్కడే మూత్రం పోస్తే మహిళలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. అనేక దిక్కులు అడుగుతున్నారు, బిడ్డ గిట్లెట్లా అని చెప్పి. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, సార్ కిరాణా కొట్లలో కూడా లిక్కర్ దొరికినట్టుంది, నా కొడుకుని నేను బతికించుకోవాలంటే నేను గుజరాత్కి పోతా సార్, ఎక్కడైతే లిక్కర్ దొరుకుతలేదు అక్కడ పోతా అంటుంది ఒక ఆమె. రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎల్బీ నగర్లో, ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎల్బీ నగర్లో నా కొడుకు, ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు, ఒక కొడుకు ఇక్కడనే ఉంటాడు, ఆడు లిక్కర్కి బానిస అయిపోయాడు. ఎంత నిలవరిద్దామన్నా కూడా నిలుపుతలే అని చెప్తున్నారు. బెల్ట్ షాప్ బంద్ చేస్తా అని చెప్పి చేసావా? ఇన్ని చెప్పినామండి. అసలు ఈ 6 గ్యారంటీలు కూడా ఎవరి హామీతో వచ్చినాయి? సోనియా గాంధీ గారి హామీతో, రాహుల్ గాంధీ గారి హామీతో, ప్రియాంక గాంధీ గారి హామీతో, ఖర్గే గారి హామీతో, వాళ్ళ చేతుల మీదుగా, వాళ్ళ కరకమలాల మీదుగా ఎస్సీ పాలసీ ఇక్కడ రంగారెడ్డి జిల్లా చేవెలలో, రైతు పాలసీ వరంగల్లో, బీసీ పాలసీ ఇక్కడ బీసీలకు అయితే సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు ఖర్చు చేస్తా అని చెప్పినావు. ఏమిచ్చినావు అసలు? ఏమిచ్చినావని ఇలా సంబరాలు చేసుకుంటావు నువ్వు? నీకేమైనా చెప్పేటోడున్నా? నీ మేనిఫెస్టో ఎప్పుడన్నా మీ నాయకులు కానీ కార్యకర్తలు చదువుకుంటున్నారా? నాకు తెలిసి కింద మన నల్గొండ జిల్లాలో చూసిన ఒక మీటింగ్లో రెడ్డి గారు, దామారెడ్డి గారు, ఎవరో వెంకరెడ్డి గారు, ఏం ముఖం పెట్టుకోవాలని చెప్పి, ఏం ముఖం పెట్టుకొని పల్లెలకు పోతాము, మా పని అయిపోయింది, ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో శాశ్వతంగా గెలవని పరిస్థితి తీసుకొచ్చిండ్రు అని చెప్తున్నారు. ముఖంలో రక్తం లేని చెప్తున్నారు. డబ్బులు పెట్టి ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుంటొచ్చు, కానీ నీవు ప్రజల హృదయాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చోటు లేదు ఇవాళ. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా ఇవ్వనటువంటి వాటి కూడా ఫస్ట్ టైం మొన్న ఎన్నికల్లో మేము నిరుద్యోగ సమస్య మీద ఇంత హామీ లేలే, కానీ 4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి దేశంలో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాటి సమస్య నిరుద్యోగ సమస్య అని చెప్పి దీన్ని అడ్రస్ చేయాలని చెప్పి తాపత్రయపడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా నాయకుని పట్టుకొని, మా పార్టీని పట్టుకొని నువ్వు ఏది పడితే మాట్లాడితే కేర్ఫుల్గా ఉండమని చెప్తున్నా. కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా మాట్లాడుతున్నావు. ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశం ఎగినట్టుగా మాట్లాడుతున్నావు. భూమి మీదకి వచ్చి మాట్లాడు రేవంత్ రెడ్డి, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు రేవంత్ రెడ్డి. ఇవాళ పోలీసులతో ఇంకోటి కూడా నేను అధికారులకు చెప్తున్నా, పోలీసులకు చెప్తున్నాను. నిన్న మేము ఎంపీలం, మేము పోతున్నాం. మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు ధైర్యం నింపడం, వాళ్ళకు తోడుగా ఉండడం మా బాధ్యత. స్వయంగా పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు తన పార్లమెంట్ పోతుంటే పట్టుకనే ఇట్లా పెట్టాలి, ఆపాలి, ఆపుతాం. అధికారులు బాసుల ఆదేశాలతో చట్టాన్ని మర్చిపోయి వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా మీరు పనిచేస్తే జైలు పాలైన విషయం మీకు మర్చిపోకండి. వాళ్ళు పోలీసులు కావచ్చు, వాళ్ళు ఉద్యోగులు కావచ్చు. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒకరిని దాడి చేయాలని, ఒకరిని కొట్టాలని, హింసా ప్రవృత్తి ఉన్నటువంటి అది కాదు. చెప్పుకుంటారు, పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే ఎదురు మాట్లాడతారు, రాజీ పడరు వాళ్ళు. ఏం చేయమంటారండి మీరు? లగిచర్లలో 8 నెలలుగా ఇంత జరుగుతున్న ఒక ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూన్సీలో దాచిపెట్టే ప్రయత్నం చేసినావు, అణచిపెట్టే ప్రయత్నం చేసినావు, దబాయించే ప్రయత్నం చేసినావు తప్ప నువ్వు నేను మరి చూస్తానని చెప్పి నువ్వు ఒక ముఖ్యమంత్రివి. మరి మీకు నిజంగానే 50 లక్షలు ఉంది, 60 లక్షలు ఉంది,
మరి మీకు ఇస్తాం, మీకు ఎక్కడ కొనుక్కోండి, ఫస్ట్ డబ్బులు ఇస్తాం, మీరు కొనుక్కోండి, మాకు ఈ భూమి అండి చెప్పినావా నువ్వు? ఎవడబ్బా జాగీర్? నీ జాగీరా? ఇవాళ అనేకం ఇవాళనే మాకు ఇంకోటి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి షామీర్పేటకు రోడ్డు ఉండేదే 40 ఫీట్ల రోడ్డు, ఇప్పుడు 200 ఫీట్లు కావాలంట. కావాలి డెవలప్మెంట్. 40 ఫీట్ల రోడ్డు 200 ఫీట్లు ఇస్తారా? ఇక్కడ దాకా పోవాలి అసలు అని మొత్తుకుంటున్నారు. నేషనల్ హైవే కొంపలు లేదు 200 ఫీట్లు, వీళ్ళకి కావాలంటే 200 ఫీట్లు కావాలంటే అంటే వేసి పడేస్తారు. ఇక మళ్ళీ అక్కడే మొదలవుతుంది. ఇప్పటికీ అక్కడ ఆందోళన పడుతున్నారు. అంటే ప్రతి నిత్యం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ప్రజలకు కంటి మీద కొనుక్కు లేదు. ఎప్పుడు ఎవరి ఇల్లు కూలగొట్టబడుతుందో, ఎప్పుడు ఎవరి భూమి గుంజుకోబడుతుందో, ఎప్పుడు ఎవరి ఇంట్లో పిడుగుపడుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ తప్ప ఈ రాష్ట్రంలో ప్రశాంతత లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఈయనైతే ఇంకా చాలా ఇచ్చిండు. వార్డు మెంబర్లకు కూడా 1500 రూపాయల గౌరవ వేతనం ఇస్తా, సర్పంచ్ గౌరవ వేతనం గంగలబోని సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా 3-4 ఏళ్ళు అవుతుంది పని చేసుకొని. ఇంకా బిల్లుని ఇలా బిల్లులో పోతే 10% తీసుకుంటే తప్ప ఇతని పరిస్థితి వచ్చింది. సిగ్గుందా అసలు మీకు? ఇంకా పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ పూర్తి చేసుకున్నారు, ఫార్మా కాలేజీలో పూర్తి చేసుకున్నారు, MBA పూర్తి చేసుకున్నారు, MCA పూర్తి చేసుకున్నారు. 2001 నుంచి 2021 నుంచి వస్తలేవు ఫీజులు. ఫీ రియంబర్స్మెంట్ లేక ఇవాళ ఫీజులు రాకపోతే మీరు కట్టితేనే సర్టిఫికేట్ అంటున్నారు. అంటే కొండనాలుక మంది అయితే ఉన్ననాలుక పోయినట్టుగా పేన మీరు పూలబడ్డం తప్ప ఏ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు. తెలంగాణ ప్రజలారా, దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత కేవలం పొలిటికల్ పార్టీలకు మాత్రమే ఉండదు, కొద్దిమంది రాజకీయ నాయకులకు మాత్రమే ఉండదు. ఇవన్నీ గమనించాలి తప్పకుండా. దీనికి పాతరేసే రోజు వస్తుంది, తప్పకుండా పాతరేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేయడము, మా రాజకీయంగా లేకపోతే తిట్ల పురాణాలు ఎత్తుకోవడం, లేకపోతే సోషల్ మీడియాలో రాయించుకోవడం కాదు. ఆలోచించుకోండి. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితుల్లో ఆలోచించుకోండి. గిన్ని హామీలు ఎప్పుడైనా ఇచ్చిండ్రా, గింత దరిద్రపని ఎప్పుడైనా జరిగిందో ఆలోచించుకోమని చెప్పి నీకు కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ, నమస్కారం. మా మోడీ గారు లేకపోతే మా కేంద్ర మంత్రులు అక్కర్లేదు. నేను సవాలు స్వీకరిస్తున్నా. హైబ్రిడ్ చౌరస్తాలు పెడదామా, శాసనసభలు పెడదామా, నీ సచివాలయం పెడదామా, నీ ప్రగతి భవన్లో పెడదామా, ఎక్కడంటే అక్కడ రెడీగా ఉన్నాం. నీ హామీల చిట్ట 420 రకాలు కదా మొత్తం. నీ మొత్తం 42 పేజీల మేనిఫెస్టో తీసుకొని వస్తా. ఎన్ని హామీలు ఇచ్చినావో, ఎంత అమలైందో చూసుకుందాం. మరి ఒకవేళ మీరు ప్రజాక్షేత్రంలో ప్రూవ్ చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. నువ్వు ఇచ్చిన ఒకటే రెండే. ఒకటి, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం. రెండవది, గ్యాస్కు కొనుక్కున్న తర్వాత 500 రూపాయలకు మిగతా పైసలు 300 రూపాయలు ఎంతో నువ్వు ఇవ్వాలి. అది కూడా ఎంతమందికి ఇచ్చినావు? 1,26,00,000 గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ రాష్ట్రంలో 1,26,00,000 గ్యాస్ కనెక్షన్ ఉంటే 30 లక్షల మందికో 30 లక్షల మందికో ఈ గ్యాప్, అందులో 40 రూపాయల పైచీలకు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది సబ్సిడీ అన్ని సిలిండర్ల మీద. ఈ రాష్ట్రంలో అన్ని కనెక్షన్ల మీద కేంద్రం ఇస్తుంది. మీరు ఇచ్చేది మాత్రం ఒక 30 లక్షల మందికో 30 లక్షల మందికో ఇవాళ ఆ 300-200 రూపాయల గ్యాప్ ఇచ్చినావు తప్ప ఇంకేమి ఇచ్చినావు చెప్పు. నువ్వు ఆ 200 యూనిట్ అని చెప్పినావు. ఎక్కడ అసలు ఇలా 85 నుంచి 90 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉంటాయి. 85 నుంచి 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు ఉంటే ఎందుకు నువ్వు గ్యాస్ కనెక్షన్లు అందరికి ఇస్తలేవు? బిలో పావర్టీ లైన్ వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు అంటే బిలో పావర్టీ లైన్ కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? 2, ఇవాళ మొత్తం 90 లక్షల వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవాళ నువ్వు 200 యూనిట్లు ఫ్రీ అంటే ఎందుకు ఇస్తున్నావా? ఎక్కలేదు. ఎక్కడో కొద్దిమందికి అట్టట్టించుకుంటా. ఇవాళ మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, మళ్ళీ కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి, క్వాలిటీ కరెంటు లేదు. ఇవన్నీ ఎన్ని చెప్పమంటావు? ఇవి తప్ప ఏం అమలు చేసినా చెప్పండి. ఆనాడు వీళ్ళ మేనిఫెస్టోలో రాసింది ఏంటంటే, ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీలను రద్దు చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాసిన అంశం. అందరూ అనుకున్న రైతులు నమ్మి
ఆనాడు ఆ ప్రభుత్వం ఆ 14,000 పైచులకు ఎకరాలకు ఇచ్చినటువంటి కంపెన్సేషన్ ఎకరానికి 8 నుంచి 10 లక్షల రూపాయలు. అందులో అసైన్మెంట్ ఉన్న వాళ్ళకు తక్కువ, సొంత పట్టా భూముల ఉన్న వాళ్ళకు 10 లక్షల రూపాయలు, 18 లక్షల రూపాయలు ఇచ్చింది. కానీ ఇవాళ